ఎవరి దగ్గర లేకపోయినా కూడా నా బిడ్డ నేనే కాపాడుకున్నా ఆ రోజు. మల్లికా ఫాదర్ అంటే కొద్దిగా విలువిస్తారు కదా, అలాగే నేను సార్ మీరు మల్లికా ఫాదర్ కదండి. కాంపిటీషన్ పోయి వచ్చినప్పుడల్లా నా బిడ్డ అంత పేరు తెచ్చింది, అంత గండం తప్పించిండు ఆ రోజు దేవుడు అని. నాకు రాని ఒక అర్హత మా అమ్మాయికి వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది. అసలు గుండె కాదు ఎంత గడిచి. సబ్స్క్రైబ్ చేసి హాయ్ హలో వెల్కమ్ టు ఇప్పుడు ఇట్లనే అవుతాడు. నువ్వు చెప్పమ్మా. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేంద్ర. హాయ్ హలో నమస్తే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లిక రాఘవేంద్ర. చెప్పు హాయ్ హలో నమస్తే. హాయ్ హలో నమస్తే. ఆంటీ మీకు రాకపోతే అంకుల్ని చెప్పమని. చెప్పమ్మా. చెప్పినా కదా ఇప్పుడు అంకుల్ ఉంటుంది చుట్టారు. చెప్పు డాడీ. హాయ్ హలో నమస్తే. హలో నమస్తే. నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అర్థమైంది అసలు అమ్మ ట్రోల్ చేస్తాను డాడీని. చెప్పు డాడీ. హాయ్ హలో నమస్తే. హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మల్లిక రాఘవేందర్. మల్లిక రాఘవేందర్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం చెప్పండి. స్వాగతం సుస్వాగతం. మల్లిక రాఘవేందర్ ఛానల్. మల్లిక రాఘవేందర్ రావు ఛానల్ కి. రావు ఎక్కడి నుంచి వచ్చింది? రావు అంట. మల్లిక రాఘవేందర్ యూట్యూబ్ ఛానల్ కి. మల్లిక రాఘవేందర్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఓకే, చూసారు కదా, ఇంకా నా ఛానల్ పరిచయం అవసరం లేదు. వీళ్ళు ఎవరంటే నన్ను కన్న మహానుభావులు వీళ్ళిద్దరు. నేను ఇట్లా కావడానికి వీళ్ళిద్దరే కారణము. నేను ఇట్లా కావడానికి అని అంటే ఏం కావడానికి అనుకుంటున్నారా? మేము 5 పిల్లలము. అందరిని 4 వదిలిపెట్టేసి నన్ను మాత్రమే ఈ బరువులు లేపే స్పోర్ట్స్లోకి నన్ను తీసుకొచ్చిండ్రు. నన్ను లాగి నన్ను బరువులు మోపించి నన్ను మాత్రమే బరువులు మోపించింది. చెప్పు నువ్వు అసలు ఎందుకు నన్ను ఈ స్పోర్ట్స్లోకి లాగినవు? నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఈ బరువులు మోపించినావు వాళ్ళకి చెప్పు. ఇప్పుడు నువ్వు 5 పిల్లలం మేము. అందరు మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని అందరు హ్యాపీగా ఉన్నారు. ఈ స్పోర్ట్స్లోకి పవర్ లిఫ్టింగ్లోకి మా అన్నయ్య వచ్చిండు. కొన్ని సంవత్సరాలు చేసిండు. అన్నయ్య వెళ్ళిపోయిండు. అక్కలు వచ్చిండ్రు. 3 అక్కల్లో పెద్దక్క చేయలేదు, 2 అక్కలు చేసిండ్రు. వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు ఎట్లా అంటే జస్ట్ అందరు వచ్చి ఒక గెస్ట్ లాగా పండగలకి చుట్టాల ఇంటికి వెళ్ళేసి వచ్చి వెళ్ళిపోతారు చూడండి, అట్లా ఒక 2-3 నెలలు చేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయినరు. నన్ను మాత్రమే మా డాడీ దీంట్లోకి లాగి నన్ను బరువులు మోపించిండు. ఎందుకు అడగండి, మీరే అడుగురా. చెప్పండి అంకుల్. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మంచి చెప్పించిన. ఇంట్రెస్ట్ ఉందంట. నెక్కర్ కుట్టించి చెప్పు ఇంత నెక్కర్ కుట్టించి బేబీ కటింగ్ చేయించి ఇక చేయి పట్టుకొని మొగరాడిలా జిమ్కి తీసుకెళ్ళేటోడు మొగల్లాగా. అందరేమో స్కూల్ నుంచి వచ్చి మంచిగా ఆడుకునేటోళ్ళు. నన్ను మాత్రమే జిమ్కి ఇక రెడీగా స్కూల్ నుంచి రాగానే షూ వేసుకోవాలి, చిన్న నెక్కర్ వేసుకోవాలి, ఇక జిమ్కి వెళ్ళాలన్నమాట. నేను 10th పాస్ అయినా. 10th పాస్ అయిన తర్వాత సింగరేణి ఉమెన్స్ కాలేజ్లో సీట్ రావడం చాలా కష్టము. నాకు ఫస్ట్ లిస్ట్లోనే బైపీసీలో నాకు సీట్ వచ్చింది. నేను బైపీసీలో జాయిన్ అయ్యి నేను చదువుకుంటున్నా. అప్పుడు ఫస్ట్ యూనిట్ టెస్ట్ ఎగ్జామ్స్ ఉండే. చదువుకుంటుంటే ఏందమ్మా ఏ గ్రూప్ తీసుకున్నావు అని అంటే సైన్స్ ఇట్లా బైపీసీ తీసుకున్నా అంటే బైపీసీ ఎందుకు తీసుకున్నావు? నువ్వు బైపీసీ తీసుకొని ఏం చేస్తావు? నీకు డాడీ నువ్వు బైపీసీ తీసుకొని చదివి ఏం చేద్దామని? నువ్వు చదివి కలెక్టర్ అవుతావా? నీకు చదువు ఓన్లీ నీ స్పోర్ట్స్కి సపోర్ట్ కావాలి, నువ్వు ఆర్ట్స్ గ్రూప్ తీసుకో అని చెప్పేసి నన్ను గ్రూప్ చేంజ్ చేయించిండ్రా. సూపర్ క్లాస్.
ఎవరైనా ఏమనుకుంటారు అందరూ పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా హయ్యర్ స్టడీస్ చదువుకొని మంచిగా పైకి రావాలి, మంచి మంచి సాఫ్ట్వేర్లు అవ్వాలనుకుంటారు. కానీ ఎవరైనా అసలు ఏ తండ్రినైనా ఏ తల్లిదండ్రులనైనా మా డాడీ ఏదంటే మా అమ్మ కూడా అదంటే అవును మరి చెయ్యాలి అని అంటుండే. అడుగురా, ఎందుకు అడుగు చెప్పండి అంకుల్ ఎందుకు అన్నారు అట్లా? చెప్పండి, నన్ను ఎందుకు చదువుకొని నన్ను సైన్స్ గ్రూప్లో ఎందుకు చదువుకోలేదు, నేను చదువు MBBS అయ్యి ఇప్పుడు అసలు మొన్న మంచి MBBS అయ్యి నా సర్జరీ నేనే చేసుకునేదాన్ని. వీడు చూడు మంచి MBBS అయ్యి అని అంటున్నాడు. వాడి మనసులో మాట నేను చెప్పిన. అడుగు చెప్పండి అంకుల్. ఏంటి అసలు నన్ను మాత్రమే ఎందుకు కక్ష కట్టి నన్ను ఎందుకు ఈ ఎందుకు చేసానంటే ఎలా చేస్తుందిగా మంచిగా చేస్తుందని చేశాను. నేను ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎందుకు చేంజ్ చేయాలని చెప్పేసి. అదే ఆ గ్రూప్ బైపీసీ ఉండి కూడా స్పోర్ట్స్ చేయొచ్చు కదా. బైపీసీ చేయలేరు, చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి. ఎందుకంటే ఒకటే చేయాలన్న పట్టుదలతోటి ఆమెను ఇట్లా చేసిండు అనమాట. ఎవరైనా స్టడీస్కి స్పోర్ట్స్ ఏదైనా సపోర్ట్ ఉంటుందని అనుకుంటారు కదా, మా ఇంట్లో అట్లా కాదు. నీ స్టడీస్ నీ స్పోర్ట్స్కి సపోర్ట్ కావాలి. సరే ఓకే అది అయిపోయిందిరా, ఓకే నేను గ్రూప్ చేంజ్ చేసుకొని మళ్ళీ నేను హిస్టరీ స్టూడెంట్, నేను HEC గ్రూప్లో జాయిన్ అయ్యాను. తర్వాత నా హిస్టరీ స్టూడెంట్ అనమాట నేను. సో ఇంకా నేను దాంట్లో జాయిన్ అయ్యి ఇంకా చదువు అంటే నాకు చాలా ఇష్టం, నేను చదువుకుంటా. మేము ఎప్పుడు ఏం ఫెయిల్ కావడం అట్లా ఏమి ఉండదు. మా ఇంట్లో అందరూ మంచిగా చదువుతారు. మా అక్క అది MPC అంటే ఆమె మ్యాథ్స్ స్టూడెంట్, అన్నయ్య ఏమో సైన్స్ స్టూడెంట్. నన్ను మాత్రమే తీసుకెళ్ళి ఆర్ట్స్ గ్రూప్లో పడేసింది అనమాట. సో అయిపోయింది, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గ్రూప్ ఉండాలి అందరూ అనేసి నిన్ను నన్ను మాత్రమే. సో అది అయిపోయిన తర్వాత కాలేజ్లో గేమ్స్ ఉంటాయి కదా, కబడ్డీ, ఖోఖో, ఇవన్నీ. దీంట్లో నేను కబడ్డీ ఆడుతుండే అనమాట. కబడ్డీ ఆడుతుండే, రన్స్ చేస్తుండే, 400 మీటర్ రన్స్, 100 మీటర్స్, 200 మీటర్స్ రన్స్ చేస్తుండే. నన్ను అవి కూడా మానిపించిండు. ఎందుకు అడుగు? చెప్పండి అంకుల్. దీనికి కారణం ఏంటి చెప్పండి. దీనికి కారణం ఏంటంటే ఈ లిఫ్టింగ్ బాగా ఇంట్రెస్ట్ చేయాలని బాగా చేస్తాను అంతే. లిఫ్టింగ్ అంటే కబడ్డీ పొడిగా మాట్లాడొద్దని చెప్పరా, మంచి క్లియర్గా చెప్పమని చెప్పు. దెబ్బలు లాగితే ప్రాక్టీస్ పోద్ది కదా, అదే కబడ్డీ వద్దని. అదే కబడ్డీ ఆడితే కబడ్డీ మీద జాస ఉంటుంది. అందుకోసమే ఇప్పుడు ఇదే చేయించాలని ఈయనకు బాగా పట్టుదలతోటి అట్లా చేయించిండు అనమాట. చిన్నప్పుడు ఈమె ఆడపిల్లలా ఉండేది కాదు. వాళ్ళ అన్నయ్య నెక్కర్ వేసుకునేది, వాళ్ళ అన్నయ్య సెట్ వేసుకునేది, అట్లా వేసుకొని మొగరాయుడు లాగా గోళీలు ఆట ఆడేది. పవర్ లిఫ్టింగ్ చేయడానికి కారణం ఏంటిదో తెలుసా? నరేష్ అన్న ప్యాంట్లు షర్ట్లు అవే వేసుకునేది ఆడపిల్ల. ఈ కారణాల వెనక మీకు ఏమంటారు కుట్ర అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఎట్లా చెప్తాను, నేను మా అన్నయ్య టీషర్ట్లు ప్యాంట్లు వేసుకున్నందుకు నన్ను స్పోర్ట్స్ చేయించిర్రంట. ఇక కొడుకు ఒక్కడే అని ఈమె కూడా మొగరాడు లాగా ఉంటుంది కాబట్టి అన్నయ్యకు తోడు ఈమె ఒక మగ పిల్లలాగా ఉంటుంది అన్నట్టుగా ఇట్లా చేసినాం. ఇట్లా చేసి నన్ను లాస్ట్కి బరువులు మోపించింది. లాస్ట్ మా పేరు నిలబెట్టింది. చాలా పెద్దగా అట్లా ఎదిగిపోయింది, వెనక తోసేసింది, ఆమె ఇక్కడికి వెళ్ళిపోయింది. కాలేజ్లో గేమ్స్ ఆడుతుండేరా. అయితే గేమ్స్ రన్స్, కబడ్డీ, ఇవన్నీ ఖోఖో ఆడకపోతుండే నేను. నాకు కబడ్డీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. రన్స్ కూడా చేస్తుండే, త్రోస్కి మాత్రం ఎంకరేజ్ చేస్తుండే. నువ్వు షార్ట్ బట్, జావెలిన్ త్రో, ఈ డిస్కస్ త్రో ఇవి వేసుకో, కానీ ఈ గ్రూప్ టీంలో ఆడొద్దు, టీమ్ గేమ్స్ ఆడొద్దు అని చెప్పింది. ఎందుకు అడుగు? చెప్పండి. దీనికి కారణం ఏంటో చెప్పండి. టీంలో అంటే మొత్తం 9-10 మంది ఉంటారు కదా. అవును. అంటే ఇండివిజువల్ గేమ్ కాదు కదా. ఇండివిజువల్ గేమ్ అయితే నేమ్ వస్తుంది, అంటే బాగుంటుంది. ఈ టీమ్ గేమ్, అవును, ఇండివిజువల్ గేమ్ అయితే నేను ఒక్కదాన్ని బరువులు మోయొచ్చు. అంతేగా మరి. అయితే అటుపోయి బరువులు మోసగాడికే వస్తాం. దాంట్లో టీంలో మొత్తం ఎవరు ఆడకపోతే ఫెయిల్ అయిపోద్ది. అంత ఇండివిజువల్ గేమ్ అయితే ఈమె ఒక్కరి చేస్తుంది. ఈమె ఒక్కదాన్ని ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ గేమ్ని ఎన్నుకున్నా. ఈ గేమ్ని చేయమని ఇంట్రెస్ట్ చేసిన బాగా. ఓకే. సరేరా, ఇన్ని గేమ్స్ ఉన్నాయి కదా, ఇన్ని ఇండివిజువల్ గేమ్స్ ఉన్నాయి కదా, అన్ని గేమ్స్ ఉన్నా కూడా నన్ను ఈ బరువులు ఎత్తే పవర్ లిఫ్టింగ్లోకే నన్ను ఎందుకు తీసుకొచ్చిందో అడుగు. దేనికి అంకుల్? నేను పవర్ లిఫ్టర్ని కాబట్టి ఆమెను పవర్ లిఫ్టింగ్ చేశాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను పవర్ లిఫ్టర్ని, ఆమె పవర్ లిఫ్టర్ని. అంటే వేరే గేమ్స్ అయితే దానికి కోచ్ కావాలి,
వేరే కోచ్ కావాలి, తర్వాత అక్కడికి పంపించాల్సి వస్తుంది. ఓకే. నీది ఇండివిజువల్ గేమ్, ఇది గేమ్ కాబట్టి నేనైతే నాతో పాటు తీసుకెళ్ళొచ్చు అనే ఉద్దేశం మీద మీరు పవర్ నేను పవర్ లిఫ్టర్ కాబట్టి చేశాను. నైస్. ఆయనే పవర్ లిఫ్టర్. నీ డిజిగ్నేషన్ చెప్పు డాడ్ అసలు. నేను పవర్ లిఫ్టింగ్ స్టేట్ జాయింట్ సెక్రటరీని, మరి బాడీ బిల్డింగు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, తైకాండో అసోసియేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీని, మరి ఇన్ని డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీని పవర్ లిఫ్టింగ్కి, డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ బాడీ బిల్డింగ్. ఇన్ని అర్హతలు ఉంచుకొని నేను ఈమెను వేరే గేమ్స్ పంపడం నాకు ఇష్టం ఉండదు. తర్వాత పవర్ లిఫ్టింగ్లో నాకు మెలకువలు తెలుసు, అంటే ఇలా చేయాలి ఏం చేయాలి అనేది బాగా తెలుసు. స్ట్రాంగ్ మ్యాన్ నేను ఒక 5 సంవత్సరాలు స్ట్రాంగ్ మ్యాన్. ఎన్నిసార్లు స్ట్రాంగ్ మ్యాన్ తీసుకున్నావు? నువ్వు ఎక్కడి దాకా వెళ్ళినావు? నువ్వు కరోనా టైంలో మంగోలియా కూడా సెలెక్ట్ అయినావు కదా, ఆ విషయం కూడా చెప్పు మాస్టర్స్లో. నేను అంటే ఇప్పుడు చెప్పాలన్నా? ఇప్పుడు చెప్పాలి మా వాళ్ళకి. అసలు నువ్వు ఓన్లీ మా ఫాదర్ అనే తెలుసు వాళ్ళకి, కానీ నీ వెనక ఎన్ని ఉన్నాయో వాళ్ళకి తెలియదు, అది చెప్పాలి. నేను పవర్ లిఫ్టర్ని, నేను నేషనల్ పవర్ లిఫ్టర్ని, నేను స్టేట్ పవర్ లిఫ్టర్ని. అయితే నేను 3 times నేషనల్ సెలెక్షన్ అయినా, నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని. ఒకసారి ఏంటది మంగోలియా ప్రపంచ పోటీలకు మంగోలియా కూడా సెలెక్షన్ అయ్యాను. ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయింది మొన్న రీసెంట్గా. ఇది మాస్టర్స్లో మన లాక్డౌన్ కరోనా టైంలో మంగోలియా సెలెక్ట్ అయిండు. ఆ కరోనా లాక్డౌన్ వల్ల మనకి వీసాస్ అన్నీ ఆపేసిండనమాట. సో అందుకని వెళ్ళలేకపోయిండనమాట. కానీ డాడీ ఆ ఏజ్లో ఉన్నప్పుడు మాత్రం, ఏ ఏజ్ నుంచి చేస్తాను తెలుసా ఆయన, ఎన్ని ఇయర్స్ నుంచి, ఇప్పటికీ ఆయన మానలేదు. ఇంకా ఇప్పటికీ కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాడు ఆయన. మేమందరం వచ్చి చేస్తున్నాం, ఆపుతున్నాం, కానీ ఆయన మాత్రము అది పట్టు వదలనే విక్రమార్కుల్లాగా చేస్తూనే ఉన్నాడు. డాడ్ నువ్వు అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినావు పవర్ లిఫ్టింగ్ చెప్పు? 1975లో. 1975 అంటే ఇప్పుడు 2024 అంటే ఎన్ని ఇయర్స్ ఇంకా మీరు కౌంట్ చేసుకోండి, నేను చెప్పను. ఇంకో విషయం ఏంటంటే ఆయన పవర్ లిఫ్టర్, ఇంకా ఏంటి పవర్ లిఫ్టింగ్ సెక్రటరీని, అదేంటి తైక్వాండోలో సెక్రటరీని, ఇంకా బాడీ బిల్డింగ్లో, ఇంకా నయ్యాం పవర్ లిఫ్టింగ్లో ఒక్కదాంతో నన్ను ఆపేసిండు. ఇంకా నాకు దాంట్లో ఉన్నానని చెప్పి నన్ను దాంట్లో కూడా తీసుకెళ్ళి ఇంకా తైక్వాండో, ఈ బాక్సింగ్లు, మన ఏంటి బాడీ బిల్డింగ్ ఇవన్నీ చేయించలేదు. ఇంకా సంతోషం నన్ను ఇక్కడితోటి ఆపేసిండు. ఈ పవర్ లిఫ్టింగ్లోకి నిన్నెవరు తీసుకొచ్చిండు డాడీ? నన్ను ఎవరు తీసుకురాలేదు. 1977లో, 75లో కానీ 77లో ఖమ్మంలో పెట్టారు పవర్ లిఫ్టింగ్ అనేది. పవర్ లిఫ్టింగ్ అంటే బ్యాస్ కార్డు, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్లు 3 ఉంటాయని చెప్పేసి చేశారు. ఆ బెంచ్ ఫస్ట్ టైంలో ఖమ్మంలో జరిగితే ఫస్ట్ ప్లేస్ వచ్చింది నాకు. దాని మీద ఇంట్రెస్ట్, ఫస్ట్ ప్లేస్ రావడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటి నుంచి అప్పటి నుంచి ఇందులోనే కంటిన్యూ చేసినావు. దీనిలో కంటిన్యూ చేశాను. వచ్చిన వాళ్ళందరినీ దీంట్లో లాక్కుంటూ వచ్చినావు. 77, అది 77, 78, 79 వరుస కంటిన్యూగా నేను అసోసియేషన్ తీసుకోవడం జరిగింది. స్టేట్ నుంచి అసోసియేషన్ తీసుకోవాల్సి వచ్చింది 79లో. అక్కడ నుంచి 90 వరకు కూడా నేను కాంపిటీషన్లో, 85 వరకు కూడా నేను కాంపిటీషన్లో పాల్గొన్నా. ఇక అసోసియేషన్ సెక్రటరీగా ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటి వరకు కూడా. నువ్వు సెక్రటరీగా ఎన్ని సంవత్సరాలు నువ్వు డాడీ? నేను సెక్రటరీ ఇప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 75, 77, 87, 97, 2007. 2027 వస్తే 50 సంవత్సరాలా? 50 సంవత్సరాలు కంటిన్యూస్గా. 47 నియర్ బై ఇప్పుడు 47 ఇయర్సా అంతేనా? 43, 47, 70, 40, నియర్ బై 50 అనుకో. ఒక 45 ఇయర్స్ నుంచి కూడా ఈ అసోసియేషన్లో సెక్రటరీగా రాణిస్తూనే ఉన్నాడు అనమాట మా డాడీ. ఇక అందుకని చెప్పేసి ఆయన పవర్ లిఫ్టర్ కాబట్టి నన్ను కూడా ఈ పవర్ లిఫ్టింగ్ అనే గేమ్లోకి దించి నన్ను ఇట్లా టార్చర్ చేస్తాను అనమాట వీళ్ళు. కాదు డాడీ, నీకు మధ్యలో ఇట్లా వెయిట్స్ మోస్తే సింగరేణి జాబ్ ఇస్తానంటే నువ్వు తీసుకోలేదంటే ఎందుకు డాడీ? సింగరేణి కాదులే, అంటే సింగరేణి మాకు షాప్ ఉండేది. అప్పుడు షాప్లో మొత్తం బిజినెస్ అంటే మంచి బిజినెస్ నడిచేది. ఆ రోజుల్లో సింగరేణి కార్డు ఇస్తే తక్కువ పేమెంట్ ఉండేది. ఇది బిజినెస్ చేస్తే మనకు ఎక్కువ లాభం వచ్చేది. అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం మా నా మీద డిపెండ్ అయి ఉండేది. అందుకోసమే ఆ జాబ్ వద్దనుకున్నా. నాకు సింగరేణి పరంజ్పాయ్ గారు అని జిఎం ఉండేది.
జిఎం గారు ఇస్తానని చెప్పారు నా కాంపిటీషన్ చూసి. 81లో నేను లిఫ్ట్ చేసేది చూసి 50 కిలో అయితే నేను 160 కేజెస్ చేశాను. 160 కేజెస్ బ్యాస్ కార్డ్ చేశాను. 180 చేశాను. బెంచ్ ప్రెస్ 100 చేశాను. ఇది చూసిన కంప్లీట్గా నాకు వితౌట్ ఏం లేకుండా చదువు లేకుండా ఏం లేకుండా ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఆ వెయిట్స్ మోసినందుకు ఈయన డైరెక్ట్గా ఎలిజిబుల్ అయిపోయింది అనమాట. అపాయింట్మెంట్ అయితే కూడా జాబ్ తీసుకోలేదు. ఈయనకి బ్యాచ్లు కూడా ఎక్కువ ఉండే అంట. ఫ్రెండ్షిప్ ఫ్యామిలీ డిపెండ్ అని అంటాడు కానీ నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళు మస్తు రిచ్. వాళ్ళ మమ్మీ కూడా రోజు ఈయనకి కీమా పాలు చెంబు పాలు తాగుతారేనా? చెంబు పాలు. ఎన్ని చపాతీ తినేటోడు డాడ్ నువ్వు? మీ మమ్మీ ఎన్ని చేసి పెట్టేది చెప్పు వాళ్ళకి? 4 చపాతీ కైమా పెట్టేది. కీమా చపాతి పాలన్నీ తాగేటోడు. అది పైల లడ్డూలు చేసి అంట, కైమా లడ్డూలు చేసి నూనెలు వేసి పెట్టేదంట. కీమా లడ్డులంట, 4 చపాతీలంట, చెంపు పాలంట. ఇవి తాక్కుంటా ఈయన ముద్దుల కొడుకు వాళ్ళ అమ్మకి. మస్తు రిచ్ వీళ్ళు. ఇంకా వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ తోటి మస్తు తిరుగుతుండే. అందుకే జాబ్ వద్దనుకున్నాడని నేను అనుకుంటున్నా. ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయి ఉందని అంటాడు. నేనైతే నమ్మను, మీరు కూడా నమ్మకండి. పిల్లికి ఎలక సాక్ష్యం అని ఆయనేమో నా ఫ్యామిలీ అంతా నా మీద డిపెండ్ అయి ఉందంటారు. ఈమెమంటది పాప మా మామయ్యకి మా ఆయన హెల్ప్ చేస్తుండే, షాప్ ఉండే కాబట్టి అందుకని జాబ్ వద్దనుకున్నాడు అని చెప్పేసి ఈమంటారు. మరి అంతే కదా, మరి వాళ్ళిద్దరు ఇద్దరికిద్దరు ఏమంటారు, గంతకు దగ్గ బొంత గంతక అంతకు దగ్గన అంతకే అనుకో. అంతకు దగ్గ అంతకు కరెక్ట్ రాదు. మీరు చెప్పుకోండి కామెంట్ సెక్షన్ ఎట్లాగో మీరు పెడతారులే కానీ గంతకు దగ్గ బొంతనో అంతకు దగ్గ బొంతనో ఏదో ఉంది. అట్లున్నారు వీళ్ళిద్దరు ఇప్పుడు. సో నేను యాక్చువల్గా ఈ వీడియో కారణం ఏంటంటే, నన్ను ఈ పవర్ లిఫ్టింగ్లోకి ఎందుకు తీసుకొచ్చిండ్రు, నన్ను ఎందుకు ఇరికిచ్చిండ్రు, నన్ను మాత్రమే ఎందుకు కష్టపెట్టిండ్రు, ఇంతమంది ఇంకా 4 పిల్లల్ని వదిలిపెట్టి నన్ను మాత్రమే ఎందుకు దీంట్లోకి తీసుకొచ్చి ఇట్లా వేసిండ్రు అని చెప్పేసి నేను మీ ముఖంగానే అడిగి తెలుసుకుందామని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తాను అనమాట. చెప్పండి ఇంకా ఎందుకు చేసామంటే స్ట్రాంగ్గా ఉండేది. స్ట్రాంగ్ మీద చిన్నప్పుడే స్ట్రాంగ్ మీద ఉండేది. స్ట్రాంగ్ ఉండేది అని చెప్పి చెప్తాను. అంటే ఫస్ట్ నీ ఇంట్రెస్ట్ బాగుండేది, ఏకాగ్రత బాగుండేది. నీకు చేయాలని పట్టుదల ఉండేది నీకు. మిగతా వాళ్ళకి కూడా ఎవరికి ఉండేది అసలు ఏకాగ్రత లేదు ఇందులో. నాకు దేంట్లో ఉండేది తెలుసా? నేను చిన్నప్పుడు గోళీలు ఆడుతుండే, చిత్తుపోతూ ఆడుతుండే, పైసలు ఆడుతుండే. నేను ఎప్పుడు మొగోళ్ళతోటే బ్యాచ్లోనే ఆడుతుండే. నాకు ఎందుకంటే ఆ ఆటలే చాలా ఇంట్రెస్ట్గా ఉండే అనమాట. ఆ గోళీలు ఆడడం, ఈ తుక్కుడు బిల్ల, ఇవి ఉంటాయి ఆడోళ్ళ ఆటలు ఉంటాయి కొన్ని, గురుగుల ఆట, ఇవి ఆడకపోతుండే నేను. నాకు ఎంతసేపు పైసల ఆట ఆడుతుండే, గోళీల ఆట ఆడుతుండే, క్రికెట్ ఆడుతుండే, గిల్లిదండ ఆడుతుండే, ఇవన్నీ ఆడుతుండే. ఇవంటే ఇంట్రెస్ట్ నాకు. పతంగి ఎగరేస్తుండే నేను. ఇవన్నీ ఆడుతుండే. ఇవి ఆడుతుంటే మా డాడీ వస్తాడు అని అనగానే, ఇంకా మా డాడీ వస్తాడు అనగానే, ఎందుకంటే మా డాడీకి నేను ఇవన్నీ ఆడడము, మగ పిల్లగాలతో ఆడడం అస్సలు ఇష్టం ఉండకపోతుండే. ఇక ఇంతవరకు మమ్మల్ని అసలు ఒక దెబ్బ కొట్టింది లేదు. మేము 4 ఆడపిల్లలము, ఒక అబ్బాయి, మా అన్నయ్య. మీకు ఆల్మోస్ట్ అందరు తెలుసు. వీళ్ళిద్దరినే నేను ప్రత్యేకంగా మీకు పరిచయం చేస్తాను ఇలా యూట్యూబ్ ఫ్యామిలీకి. అసలు మా మమ్మీ డాడీ గురించి తెలియదు, ఇన్స్టా ఫ్యామిలీకి తెలుసు కానీ. సో అందుకని చెప్పేసి నేను పరిచయం చేస్తాను అనమాట. సో నేను మా అక్కని, మా రెండో అక్క ఉంటుండే, ఆమెని కాపలా పెడుతుండే అనమాట. నేను డాడీ వస్తే నాకు చెప్పు, నేను డబ్బులు దొబ్బుతాను కదా, నేను ఆడినప్పుడు నాకు డబ్బులు వస్తాయి కదా, మన ఇద్దరం నీకు కూడా ఇస్తాను నేను కొన్ని అని చెప్పి చెప్తుండే అనమాట. ఇక మా అక్క ఏం చేస్తుండే, మా డాడీ వస్తానని, మా డాడీకి ఒక బజాజ్ చేతకు ఉంటుండే అనమాట. వస్తానని అటు బయటకు వస్తుండే, వెనక్కి చూస్తుండే. చిన్నారి డాడీ వస్తాడు. నా ముద్దు పేరు చిన్నారి అనమాట. చిన్నారి డాడీ వస్తాడు, ఉరికిరా అంటుండే అనమాట. ఇక కథం, ఇక డబ్బులు అన్నీ ఆట ఆడినప్పుడు డబ్బులు వస్తాయి కదా, పైసలు ఆడినప్పుడు డబ్బులు వస్తుండే కదా, ఆ డబ్బులన్నీ జేబులో పెట్టేసుకొని గప్చుప్గా అన్ని కాళ్ళు చేతులన్నీ సగం కడుక్కొని ఇక మళ్ళీ ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటుండే. ఇక మా అమ్మ మధ్యాహ్నం పనులు చేసుకొని పడుకొని ఉంటుండే. ఇక మా అమ్మ అంత చూడకపోతుండే. కానీ కొట్టడం అంటే మాత్రం మా అమ్మనే కొట్టింది. మా డాడీ ఇప్పటిదాకా కూడా ఒక దెబ్బ కొట్టాడు. డాడీ ఎప్పుడైనా కొట్టినా మమ్మల్ని? నాకైతే చిన్నప్పుడు, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకైతే తెలియదు కొట్టింది మా డాడీ. వరుసగా ఇట్లా నిలబెడతాడు. ఎవరిదైనా ఒకళ్ళు అన్నను కొడతాడు. ఇప్పుడు ఎవరిదైనా ఒకళ్ళు తప్పు ఉంటే, ఇప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు
అని నిన్ను భయపెట్టిస్తాడు. మిగతా వాళ్ళందరూ ఆ భయంతో ఆ భయం చాలుగా, ఇంక వేరే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కొట్టాల్సిన తిట్టాల్సిన అవసరమే లేదు. ఇక నన్ను ఎప్పుడైనా నేను బాగా దొరుకుతున్నా మా డాడీకి. నేను ఎప్పుడు ఇంకొక విషయం చెప్తా మీకు. సో మా డాడీ రాగానే ఇక అంతా సెట్ అయిపోయి ఏం తెలియనట్టు మళ్ళీ బుక్స్ పట్టుకొని కూర్చోడము, ఇంట్లో ఏదైనా పని ఉంటే చేయడము అట్లా చేస్తుండే. ఇక అమ్మ లేజీ యాజ్ డేస్గా పని చేసుకుంటుండే. కానీ ఇక డాడీ కొంచెం ఎప్పుడైనా బయటికి వెళ్ళిన, అమ్మ ఎప్పుడైనా లేచి ఉన్నప్పుడు నేను బయటికి వెళ్ళినని తెలిస్తే మాత్రము ఇక సాయంత్రం వచ్చిన తర్వాత ఇక చింతబరకలు తడి బరకలు ఉంటాయి కదరా, ఆ బరకలు పెట్టి కొడుతుండే చూడు. అవి కొడుతుండే, కొట్టిన తర్వాత ఏడుస్తుండే. మళ్ళా డాడీ ఒక రోజు మాత్రం తిట్టిండు, ఒక రోజు మాత్రము నన్ను ఇట్లా బాగా కొట్టిండు. డాడీ తిట్టిండు, పిల్లల్ని అట్లా కొడతావా నువ్వు అని చెప్పేసి తిట్టిండు. మా అమ్మ కూడా కొట్టి ఏడుస్తుండే. మరి భయం ఉండాలంటే నేను అసలు వినకపోతుండే. నేను ఎప్పుడు ఆడుతుండే, ఎప్పుడు ఇవే ఆటలు, మొగోలు ఆడిన ఆటలే ఆడుతుండే చిన్నప్పుడు నేను. ఇక అందుకని నన్ను కొడుతుండే అనమాట. ఇక్కడికి అయిపోయింది, ఇక ఇంట్లో స్టోరీ అయిపోయింది. స్కూల్ స్టోరీ చెప్పాలి మీకు. అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు సెయింట్ మేరీ స్కూల్ కూడా ఉంది కదరా, సెయింట్ మేరీ స్కూల్లో వేయచ్చు కదా మమ్మల్ని. సెయింట్ మేరీ స్కూల్లో మంచి ఇంగ్లీష్ మీడియం ఉంది, ఆ స్కూల్లో వేయచ్చు కదా. తీసుకెళ్ళి ఆ రామచంద్ర గర్ల్స్ హై స్కూల్లో వేసిండు. ఎందుకు అడుగు, నాకు కూడా తెలియదు ఇంతవరకు. ఎందుకు అడుగు, గర్ల్స్ స్కూల్ అంటే అందులోనా అందులో సీట్ దొరకదని తెలుసు, అంటే అందులో రికమెండేషన్స్ బాగుండేటి. ఇంతమంది ఆడపిల్లలు ఉంటే ఇయర్ అనే ఉద్దేశం మీద రామచంద్ర స్కూల్ వేసాను. రామచంద్ర స్కూల్లో కూడా సీట్ ఉత్తిగా రాలే మాకు, రికమెండేషన్ తోటే వచ్చింది. ఎందుకంటే అప్పుడు స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో అయినా కూడా చాలా మంచిగా ఉండే. మేము చదివినప్పుడు స్కూల్ చాలా స్ట్రిక్ట్గా ఉండే అనమాట. సో మేము ఒకళ్ళ రికమెండేషన్ తోటే, అంకుల్ పేరు దయానంద్ అంకుల్, దయానంద్ అంకుల్ని మర్చిపోవద్దు. ఆ అంకుల్ వల్ల వైఫ్ రికమెండేషన్తో మేము ఆ స్కూల్లో జాయిన్ అయినాం అనమాట. ఆ స్కూల్లో కూడా స్టడీస్ ఏం తక్కువ లేదు, మంచిగానే. టైమింగ్ కూడా మార్నింగ్ మంచిగా 10 నుంచి 6 వరకు ఉంటుండే. ఇక స్కూల్కి వెళ్ళాలి అంటే చిరాకు పుడుతుండే. ఇక ఎప్పుడైనా ఒకరోజు రెస్ట్ తీసుకుందామంటే ఇంట్లో ఉండనియరు. ఇక మా అమ్మ అయితే అసలు ఆప్షనే లేదు, అసలు ఇంట్లో ఉండనియదు. ఇక ఏం చేస్తుండే, ఒకరోజు మేము రైల్వే ట్రాక్ నుంచి మేము ఎన్ని కిలోమీటర్లు డాడీ, 2-3 మన ఇంటి దగ్గర నుంచి స్కూల్ 2 కిలోమీటర్లు, అంటే 2 కిలోమీటర్స్ మేము నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం అనమాట. అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు బుట్టలు తీసుకెళ్ళేటోళ్ళం మేము, వైర్ బుట్టలు అనమాట. ఆ వైర్ బుట్టలు కూడా మా అమ్మ అల్లేది, అవి ఆ బుట్టలు చేతులతో అల్లేది అనమాట. ఆ బుట్టలు ఇంత పెద్దగా ఉండే, అందులో ఇంత పెద్ద బాటిల్, ఇంత పెద్ద క్యారేజ్. ఎందుకంటే ముగ్గురం వెళ్తుండే మేము ఆ స్కూల్కి. సో అట్లా వెళ్తూ మాకు దారిలో ఒక రామాలయం ఉంటుంది, టెంపుల్. అది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట. ఇన్రా నువ్వు కూడా. ఎక్కడ ఊరి పేరు? రైల్వే స్టేషన్ కొత్తగూడెం, మాది కొత్తగూడెము, ఖమ్మం డిస్ట్రిక్ట్ అనమాట, నేటివ్ ప్లేస్. సో అక్కడ మేము వెళ్ళే దారిలో రైల్వే స్టేషన్ పక్కనే రామాలయం టెంపుల్ ఉంటుంది, చాలామంది తెలిసి ఉంటుంది. ఆ టెంపుల్లో ఒకరోజు కూర్చున్నాం. ఎందుకు, స్కూల్కి వెళ్తేనేమో లేట్ అయితేనేమో డ్రిల్ టీచర్ ఉంటుంది, డ్రిల్ మేడం అయితే అమ్మో ఆమె చెవులు బట్టి పిండేస్తుంది, ఇట్లా తొడలు బట్టి పిండేస్తుంది, ఇక్కడ నడుము దగ్గర పిండేస్తుంది అనమాట. చాలా స్ట్రిక్ట్ స్కూల్. ఇక ఒకవేళ హోంవర్క్ రాయకపోయినా కూడా ఫస్ట్ హెచ్ఎం, సెకండ్ హెచ్ఎం, థర్డ్ హెచ్ఎం ముగ్గురు ఉంటారు. ఆ థర్డ్ హెచ్ఎం చాలా స్ట్రిక్ట్ అనమాట. ఆమె కూడా చెంపలు వాయిస్తుంది, ముక్కు పట్టుకొని చెంపలు వాయిస్తుంది అనమాట. ఇక ఆ భయానికి ఏం చేస్తామంటే, ఏం వెళ్తాము, ఇంట్లో వెళ్ళనీయకుండా ఉండనియరు, స్కూల్లో ఏమో ఇక ఈ తన్నులు ఇవి పడితే ఆ భయానికి ఏం చేసేటోళ్ళము. ఒకటే రోజు నా దురదృష్టానికి ఒకరోజు రైల్వే స్టేషన్లో కూర్చుని పోదాము, అక్కడ రైల్వే స్టేషన్ కాదు రామాలయంలో కూర్చుందాము. అక్కడ కూర్చుంటే ఈ పూజారి కూడా వచ్చి ఊకే ఏందమ్మా ఈయనకేమవుతుంది అని అనుకునేటోళ్ళము. అయితే అక్కడ ఏమైందంటే, ఒక ఆయన వచ్చిండు, టెంపుల్స్కి వస్తూ ఉంటారు కదా, నువ్వు మల్లేశ్వర్ల కూతురు కదా అన్నాడు నన్ను. నాకు చూడు, ఇక నాకు ఎంత భయం వేసిందంటే, మా డాడీ అంటే భయం కదా మాకు బాగా. అది ఎందుకు నన్ను గుర్తుపట్టిండు అని అంటే, నేను అప్పటికి స్పోర్ట్స్ స్టార్ట్ చేసేసిన. నాకు న్యూస్ పేపర్లో నా ఫోటోలు వేయడము, చిన్నగా అప్పుడప్పుడే డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లు, స్టేట్ కాంపిటీషన్లు చేస్తాను అనమాట. అప్పుడు పేపర్ స్టేట్మెంట్స్ మా డాడీ బాగా పేపర్ స్టేట్మెంట్స్ ఇస్తుండే, అందులో ఆడు గుర్తుపట్టిండు అనమాట. నా దురదృష్టానికి అమ్మాయి ఎందుకు కూర్చోక ఇవాళ ఒక్కరోజే కూర్చుందాము, ఈరోజే చూసి నువ్వు మల్లేశ్వర్ల అమ్మాయి కదా అన్నాడు. వీడు ఎప్పుడు బాంబు పేలుస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్ళి మా డాడీకి చెప్తాడో తెలియదు, ఇంట్లో ఎప్పుడు తెలుస్తుందో తెలియదు. ఇక చూడు, ఆ రోజు ఉన్నాం అక్కడ, కానీ ఉన్నట్టు భయమే ఉంది ఇంకా మాకు. ఇక అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ స్కూల్ టైంకి ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. స్కూల్ అయిపోయింది అన్నట్టుగా ఇంటికి వెళ్ళిపోయినాం మేము.
ఇక తర్వాత మా డాడీకి తెలుస్తుందేమో ఒక నెల రోజుల వరకు భయపడ్డాం ఆ విషయం. ఇంకా మేము మళ్ళీ ఆ రామాలయం జుట్టు ఆ పక్కకు చూస్తే ఒట్టిగా ఏదేమైనా సరే కాలేజ్కి స్కూల్కి వెళ్తుండే. తెలిసేది ఉంటే ఒక్క రోజుతో పోయేది, తెలవలేదు కాబట్టి నెల రోజు. ఎందుకంటే ఆ పూజారి ఈయనకు కలవలే. పూజారి కాదమ్మా, పూజారి కాదు, ఎవరో ఒక ఆయనే. పూజారి ఎందుకు ఇక్కడ ఉన్నారు స్కూల్కి వెళ్ళలేదా అని అంటూనే ఉన్నాడు. అయ్యగారు బయటకు వచ్చినప్పుడల్లా మేము ఇంట్లో నుంచి, వాళ్ళ ఇల్లు కూడా టెంపుల్లోనే ఉంటది కదా, ఆయన బయటకు వచ్చినప్పుడల్లా మేము ఆయన కనబడకుండా ఎట్లా అట్లా దాక్కుంటుండే. కానీ ఈ ఎవరైతే ఇప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే ఉంది కదా రైల్వే ట్రాక్, అది ఏమంటారు రామాలయం టెంపుల్ నుంచి చాలా మంది ఇట్లా గోడ దూకిపోతారు. అట్లా పోతూ వచ్చింది అనమాట. ఆయన నువ్వు మల్లేష్ వాళ్ళ అమ్మాయి కదా అన్నాడు. మా ఫాదర్ పేరు మల్లేష్, మీకు తెలియదు కదా, నువ్వు మల్లేష్ వాళ్ళ అమ్మాయి కదా అని నన్ను గుర్తుపట్టిండు అనమాట. ఇంకా దానికి మస్తు భయమైంది. ఇక మళ్ళీ రామాలయంలో కూర్చుంటే ఒట్టు ఏమి ఆడ చూడని కూడా చూడలే. ఇక తన్నినా కొట్టినా ఏం చేసినా కూడా ఇక స్కూల్కి వెళ్తుండే మేము. అట్లుండే మా చిన్నప్పుడు. ఆ రోజులే మంచిగా ఉంటుండే అసలు. ఇప్పుడు ఇవన్నీ అప్పుడు మంచి గేమ్స్ ఉండేటి. ఇప్పుడు ఏమన్నా అంటే మొబైల్ పట్టుకోవడం, కూర్చోవడం. నిజంగా అప్పుడు మంచిగా ఫిజికల్ యాక్టివిటీ. అవునవును, అప్పుడు మంచిగా బయటికి వెళ్ళి ఆడుకునేటోళ్ళం. సండే వచ్చిందంటే కదా ఇంకా మంచిగా ఆడుకునేటోళ్ళం. ఇంట్లోనే ఉండేటోళ్ళు. ఒక రోజు ఏం చేసింది, ఆడి 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 వచ్చి గప్చు ఇట్లా బెంచి ఉండే, ఆ బెంచి మీద బట్టలు చెద్దర్లు మిత్తలు అని పెడితే అక్కడ వచ్చి ఎప్పుడు పడుకుంది, బాగా అలసిపోయింది. ఎప్పుడు పడుకుంది, ఏంది ఇంకా రాలే, అందరు వచ్చిండ్రు ఇంకా రాలే, ఇది చిన్నారేది అంటే వచ్చేసింది కదా అప్పుడే అన్నారు. మొత్తం ఎతికినా ఎక్కడ లేదు. ఎక్కడ బయట పోయి అందరిని అడిగినా ఎటు పోయింది ఏమైంది, ఒక టెన్షన్ కాదు. ఈ ఇంట్లో ఎక్కడైనా చూడమని ఎవరో చెప్పిండ్రు, నేనే చెప్పినట్టున్నా. అయితే ఇక ఆ రూమ్లో పోయి, ఆ రూమ్ కొంచెం ఎక్కువ పోము అనమాట ఆ రూమ్లోకి. అల్లవో ఇట్లా ఇట్లా పడుకొని ఉంది. బోర్ల ఒక్కలా లేపుతా అంటే అసలు లేవట్లేదు, అంత అలసిపోయింది ఆడి ఆడి ఆడి. ఇక తర్వాత లేపి ఇక బెడ్ మీద పడుకోబెట్టి, ఎంత టెన్షన్ పెట్టినావేను అంటే ఇక ఎక్కడ లేస్తాంది అదే నిద్ర మొత్తం. అంత సోయి లేకుండా పడుకుంది, అంత అలసిపోయి పడుకున్నాను అనమాట. అంత మంచిగా ఆడతానండి. నాకు బాగా ఆటలు ఎక్కువ ఆడుతుండే చిన్నప్పుడు. కానీ ఊకే భయమే, సంతోషంగా ఆడకపోతుండే. ఎందుకంటే నేనేమో ఈ మొగోళ్ళ ఆటలు ఎక్కువ ఆడుతుండే, మా డాడీకి ఏమో ఇష్టం ఉండదు. ఇంకొకటి మేము ఇంటి ముందు బయట కూర్చోవడము అట్లా కూడా ఇష్టం ఉండదు అనమాట. మేము అసలు అట్లా కూర్చోవడం కానీ అట్లా బయట ఆడడం కానీ అట్లాంటి మా డాడీకి ఇష్టం ఉండదు అనమాట. భయపడుకుంటానే ఆడుతుండే. ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు డాడీ వస్తాడో, ఎప్పుడు డాడీ వస్తాడోనే ఉంటుండే అనమాట. అంకుల్ మీకు ఎలా ఉంది ఇప్పుడు? మల్లిక పవర్ లిఫ్టింగ్లోకి తీసుకొచ్చారు కదా, మీకు చాలా హ్యాపీగా ఉంది, సాటిస్ఫాక్షన్ అయింది. ఎందుకంటే వరల్డ్ పోయి వచ్చింది, వరల్డ్ వచ్చిన తర్వాత నా ఊరికి ఒకటే ఉండేది, కామన్వెల్త్ వరల్డ్. న్యూజిలాండ్ పోయి వచ్చి అది గోల్డ్ మెడల్ తీసుకొచ్చేసి స్ట్రాంగ్ మెన్. ఇక నా జీవితాశయం అనేది నెరవేరిందండి అంతే. అసలు నేను అంత పేరు వస్తుందని అసలు నేనైతే అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. నా బిడ్డేనా అనుకుంటా నేను. ఇట్లాంటి కాంపిటీషన్ పోయి వచ్చి ఏడుచుకుంటా చెప్పొచ్చు కదమ్మా. మీరు అనుకున్న కళ నెరవేరింది కదా. ఆ కళ నెరవేరింది. తీసుకొచ్చి రోజు జిమ్కి తీసుకెళ్ళి నేను పవర్ లిఫ్టర్ కాబట్టి నేను అంటే మా ఇంట్లోకి వెళ్ళి ఒకరిని తయారు చేయాలనుకున్నా, తయారు చేశాను. కానీ అంటే నేషనల్ స్థాయికి వెళ్తే అంటే నా నేషనల్ స్థాయి పోతే బాగుండంటే పోయింది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ చేసేసి వరల్డ్ వచ్చేసి నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టింది. నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత నా స్వార్థం ఏంటంటే వరల్డ్ పోయి వచ్చేసి గోల్డ్ మెడల్ కొట్టాలి. మానవుడి కోరికలు అనంతం అంటారు చూసారా, అది ఇక్కడ నుంచి ఇంకా. అయితే వరల్డ్ పోయేసి కుట్టాను, వరల్డ్ పోయి వచ్చింది, కామన్వెల్త్ కుట్టేసింది, గోల్డ్ మెడల్ కొట్టింది, స్ట్రాంగ్ ఉమెన్ కూడా కొట్టింది. నా కోరిక నెరవేరింది అంతే. నేను పవర్ లిఫ్టర్ కాబట్టి నేను పవర్ లిఫ్టర్ అంటే నేను పవర్ లిఫ్టర్ అని ఎవరికి తెలియదు. నేను పవర్ లిఫ్టర్ని, నేను నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని. నా పేరు మల్లేష్. ఇక అందరి నమస్కారం. ఇక డాడీ నిజంగానే ఎడతాను రా, లేదు కళ్ళు మడతాను, ఏడవడం కాదు, ఆనంద బాష్పాలు, హ్యాపీ టీయర్స్. అయితే
చిన్నప్పుడు ఒక పెద్ద గండం తప్పింది. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి మా అమ్మ. ఇక మా అమ్మ సీరియల్స్ చూస్తుంది, ఇప్పుడు సీరియల్ లాగానే స్టోరీ చెప్తా చూడండి నాది చిన్నప్పుడు. చెప్పమ్మా పిల్లలుగా. చిన్నప్పుడు ఆంబాడుతుండే, అంటే ఒక 5-6 నెలలు, గట్టిగా మాట్లాడు. 5-6 నెలలు ఉండే. ఒక ఇంట్లో మాకు అప్పుడు సొంత ఇంట్లో లేకుండా కిరాయి ఇంట్లో ఉన్నాము చిన్నప్పుడు. అయితే ఆ కిరాయి ఇల్లు కొత్తగా కట్టిండ్రు అనమాట. ఇంటి వెనకాల పెద్ద గోయి ఉండే, అందులో మట్టి తీసి ఇల్లు కట్టిండ్రంట వాళ్ళు. వర్షం వచ్చి ఆ గుంట నిండిపోయింది, పెద్ద గుంట నీళ్ళతో నిండిపోయింది. అలా మనిషి కింద పడిపోతే మనిషి పైకి రారు, 2 మనుషులు అంత ఎత్తు అది లోతుంది అది. అయితే అందులో ఆంబాడుకుంటా పోయి పడిపోయింది అందులో. అయితే నేనేమో అక్కడ గిన్నెలు తోముతుండే, దాన్ని చూడలే నేను. ఎడిపోయిన తర్వాత పని అయిపోయినాక ఎడిపోయిందని ఇటు అటు ఎతికినా, ఇంట్లో అంతా ఎతికినా. ఇక టెన్షన్ అవుతుంది, పిల్ల ఎడిపోయింది, ఇప్పుడే ఇక్కడే ఉండే కదా, నా వెనకాలనే ఆడుతుండే. ఎడిపోయింది అని చూసి ఇట్లా ఇంటి వెనకాల పోతే అందులో పడి కింద మీద అవుతుంది. ఇక అసలు ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం. చుట్టూ గోడలు ఉన్నాయి, అక్కడ మనుషులు కూడా ఎవరు లేరు, నేను ఇంట్లో ఒక్కదానే ఉన్నా. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక ఏమైనా కానీ అని మెల్లగా దిగితే మొత్తం మట్టి అంతా నాని ఉంది, కాళ్ళు జారి అందులోకి వెళ్ళిపోయినా నేను. ఇక దాన్ని ఇట్లా జుట్టు పట్టేసి ఇక పైకి లాగి ఎట్లా అసలు ఎంత కష్టంతో పైకి వచ్చినానంటే అంత కష్టంతో. ఇక కొద్దిగా అయితే ఇద్దరం అందులోకి వెళ్ళిపోయేటోళ్ళం, 2 ప్రాణాలు పోయేది. అసలు మాకు అసలు ఎట్లా అనేది చేయకపోతుండే నేను, అసలు ఎట్లా అనేది అసలు గుండె కాదుకొని ఎంత గడిచి. అయ్యో ఏడవకండి ఆంటీ. నేను జోక్గా అన్నా, ఏడవకమ్మా నువ్వు, ఎందుకు ఏడుస్తున్నావు? నిజంగానే ఏడుస్తున్నావు నువ్వు. ఏడవక నాకు ఎప్పుడు ఆ సంగతి గుర్తుకొస్తా ఉంటుంది. ఆమె కాంపిటీషన్ పోయి వచ్చినప్పుడల్లా నా బిడ్డ అంత పేరు తెచ్చింది, అంత గండం తప్పించిండు ఆ రోజు దేవుడు అని. ఏడవకండి ఆంటీ. ఏడోకమ్మా, ఇప్పటికే నేను ఏడ్చుకుంటే వెళ్ళు పెడితేనే చూడలేకపోతాను, అందరూ బాధపడతాను. ఏడోకు, ఇంకా నువ్వు ఏడిస్తే ఇంకా నేను ఏడ్పించినట్టు అవుతుంది. ఏడోకు ఇంకా. అంత గండం తప్పింది ఆ భగవంతుడు. ఆ రోజు నాకు చాలా మేలు చేసిండు, ఎవరి దగ్గర లేకపోయినా కూడా నా బిడ్డ నేనే కాపాడుకున్నా ఆ రోజు. అంకుల్, లాస్ట్ కామన్వెల్త్ అప్పుడు మల్లికన్ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చినప్పుడు గుర్తుందా ఎలా ఉందో? ఆ టైంలో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు జాతీయ స్థాయిలో రెఫరీ పాస్ అయింది, జాతీయ స్థాయిలో కూడా నెంబర్ అయింది ఇప్పుడు. ఓకే, అంటే నాకు రాని ఒక అర్హత మా అమ్మాయికి వచ్చేసింది. చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందు ఏంటంటే మల్లేష్ కూతురు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు మల్లిక వాళ్ళ ఫాదర్ అని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. నేను కూడా ఎక్కడని చెప్తే మల్లిక వాళ్ళ ఫాదర్ని నేను సార్ మల్లిక సార్ అని అంటే విలువ, అంటే మల్లిక ఫాదర్ అంటే కొద్దిగా విలువిస్తారు కదా, అలాగే నేను సార్ మీరు మల్లిక ఫాదర్ కదండి, అవునండి రారు సార్ అట్లా అనేసి ఒక ఇది ఇస్తాను. ఆ విలువ అంటే మాకు మించిన అమ్మాయి వచ్చేసింది, మేము ఆనందపడుతున్నాం. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. నేనైతే ఆ రోజు ఎయిర్పోర్ట్ దగ్గర పోతే అసలు నాకు నా సంతోషానికి ఇక హద్దే లేదు. నా బిడ్డనా అనిపించింది అసలు. ఆ జనాలను చూసి ఆ ప్రోగ్రాం అసలు ఎట్లా ఉంది, ఎంతమంది, అమ్మో నాకైతే అసలు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పక్కకి దూసేసిండ్రు, మాటలు రావట్లేదు. అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరు వచ్చిండ్రు ఎయిర్పోర్ట్లో. శంషాబాద్ మొత్తం ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు బాబోయ్. అసలు ఏంటి ఇంత పొలిటికల్ లీడర్స్ అందరు వచ్చిండ్రు అనమాట. ముఖ్యంగా ఏంటంటే మేము పాల్గొనొద్దు కదా, అంటే పాల్గొనొద్దు, వాళ్ళ సంతోషాన్ని మేము ఎందుకు చేయాలనేసి మేము ఎందుకనే ఉండిపోయినాం. అవన్నీ చూసి ఇక మా సంతోషం ఇక మాకు పట్టనంత సంతోషం.
అంత నేను సంతోషించిన వచ్చిన తర్వాత మాత్రము ఫస్ట్ నా తల్లిదండ్రులు మా అత్తమామయ్యలు వీళ్ళందరినీ పలకరించిన తర్వాత నా ప్రోగ్రామ్ నేను కంటిన్యూ చేసిన అనమాట. సరే డాడీ అమ్మ కొత్తగా ఉంది కదా మీకు డాడీ అమ్మ అంటే మేము చిన్నప్పటి నుంచి డాడీ అని పిలుస్తుండే, అమ్మనే పిలుస్తుండే. అమ్మ నాన్న అలవాటు కాలేదు, లేదంటే మమ్మీ డాడీ అయినా అలవాటు కాలేదు. ఎందుకో అమ్మని అమ్మ అని పిలుస్తాము, డాడీనేమో డాడీ అనే పిలుస్తాము. ఇదే అలవాటు. నా కొడుకు కూడా పిలుస్తాడు మమ్మీ డాడీ అని పిలుస్తాడు. సో మా సబ్స్క్రైబర్స్కి మీరు నా గురించి కానీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటానరా చెప్పేసి ముగించేద్దాం. ఇంకా వాళ్ళకు కూడా బోర్ కొట్టేస్తుంది. మా స్టోరీ ఇంతవరకు అంతే, ఇక సమాప్తం. స్టోరీ చాలా ఉంది. మేము యాక్చువల్లీ పూర్ ఫ్యామిలీ అదంతా నేను మళ్ళీ ఇంకొకసారి తీస్తా. ఆ స్టోరీ చెప్తే ఇంకా ఏడ్చుకుంటూనే కూర్చోవాలి. ఫస్ట్ నన్ను మాత్రం ఎందుకు లాగిండ్రు ఇందులోకి అని చెప్పి మీ ముఖంగా ప్రశ్నించడానికి నేను ఈ వీడియో చేసిన అనమాట. నేను ఇంకొక మమ్మీ వాళ్ళు ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇక్కడికి వచ్చిండ్రు. మీకు తెలుసు అందరికీ మమ్మీ డాడీ ఇద్దరు వచ్చిండ్రు. వీళ్ళు వచ్చి కూడా ఒక 1 week 10 days అవుతుంది. సో వీళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళే ముందే నేను ఒక వీడియో అయితే మళ్ళీ తీస్తాను. నేను మా రియల్ స్టోరీ, మా పర్సనల్ స్టోరీ, మేము చిన్నప్పటి నుంచి మాదేంటి, మేము ఎట్లా ఉన్నాము అని చెప్పేసి నేను మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను. నేను ఇంకా ఆ వీడియో తీస్తే మాత్రం మళ్ళీ ఎడవాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఆ టాపిక్స్ ఏం తీస్తలేను ఇప్పుడు. సో మా సబ్స్క్రైబర్స్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయమని చెప్పి, వీడియో నచ్చినట్టయితే ఈ వీడియో ఎట్లుందనేది వాళ్ళని లైక్ చేయమని చెప్పి, నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ నమస్కారాలతోటి వాళ్ళని బాయ్ చెప్పండి. వాళ్ళకి ఇప్పుడు అన్నీ చెప్పిందా? చూసిండ్రా, నేనే ఇట్లుంటే నన్ను కన్న తండ్రి ఎట్లుండాలి ఆలోచించండి. నువ్వు చెప్పమ్మా. మా అమ్మ మస్తు చెప్తుంది. మా అమ్మ మస్తు యాంకర్ లెక్క చెప్తుంది మా అమ్మ. మా మల్లికా రాఘవేందర్ వీడియో చూసి అంతేనా? కాదు, మా అని చెప్పకు, మన అని చెప్పాలి. మన చెప్పాలా? మన అంటే మరి నేను వాళ్ళకు కూడా మననే కదా, మీ కాదు కదా, నేను వాళ్ళకు కూడా మానే. మన మల్లికా రాఘవేందర్ యూట్యూబ్ ఛానలేనా? యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి నాకు రాదే బాబు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ రాదే, నాకు రాదు అసలు. అది చెప్పమ్మా, చెప్పు. రావట్లేదు. ఇది నవ్వుతారేమో. ఏం నవ్వరు వాళ్ళు ఎందుకు నవ్వుతారు? సబ్స్క్రైబ్ ఫ్రై చేస్తుందమ్మా, అందుకనే సబ్స్క్రైబ్ అంటే. సబ్స్క్రైబేనా? సీరియస్గా వినండి చెప్తాను ఇప్పుడు. మన మల్లికా రాఘవేంద్ర వీడియో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఎడ్డు జరిగిన ఫ్రై చేస్తుంది మధ్యలో. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియో ఎట్లా మీకు ఎలా అనిపించింది? సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ పెట్టండి. వెరీ గుడ్. మరి లైక్ చేయమని చెప్పవా? లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి. ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పండి. ఇప్పటిదాకా మా వీడియోలు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది మా వీడియో? మా మమ్మీ డాడీని మీకు ఇప్పటిదాకా పరిచయం చేయలేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు నేను వీళ్ళని తీసుకురాలేదు. సో అందుకని చెప్పేసి మీకు కూడా చూపిద్దామని చెప్పి, ఇవాళ ఎప్పుడు ఎందుకు దొరికిండ్రు అంటే నాకు హెల్త్ బాగాలేదని చెప్పి ఇక్కడికి వచ్చిండ్రు వాళ్ళు. సో అందుకని చెప్పేసి వీళ్ళని మీకు పరిచయం చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. మీ మల్లికా రాఘవేందర్. బాయ్.